తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా మళ్లీ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకుంటుండడంతో పాటు వేడి గాలులు కూడా ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. వర్షం పడిన తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. ఉక్కపోత మళ్లీ మొదలైంది. నిన్న మొన్నటి వరకు చల్లటి గాలులతో సేద తీరిన ప్రజలు తిరిగి ఏసీలు ఆన్ చేసుకుంటున్నారు. రానున్న కాలంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు అనేక ప్రాంతాల్లో నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోనూ ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు రోజువారీ కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.